అయితే జయకేతనం సభ గురించి మాట్లాడాల్సిన సందర్భం తప్పనిసరిగా మీరు మాట్లాడాలి. అయితే అన్ని థింగ్స్ ఒక వ్యక్తి అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసుకుంటే అంటే దీని గురించి విశ్లేషించాల్సిన సంఘటనలు చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నది ఎమ్మెల్యే సీటు రాకన్నా ముందు వచ్చిన తర్వాత చేంజెస్ గురించి. సో మరి ఎమ్మెల్యే సీటు వర్మ గారు త్యాగం చేశాక పరిస్థితులు మారిపోయాయి అనుకోవచ్చా? ఇప్పుడు తెలివి ఉన్నోడికి చెప్పొచ్చు, తెలివి తక్కువడికి చెప్పొచ్చు. అసలు బుద్ధి జ్ఞానం లేనివాడికైతే ఎవరు చెప్పలేరు ప్రపంచంలో. దానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటేనమ్మా, మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎందుకంటే ఒక చేతకానితనం, ఒక నిస్సహాయ స్థితి ఎప్పటికీ మనం రాజకీయ కథన రంగంలో, రాజకీయ క్షేత్రంలో నిలదొక్కోలేమన్న విషయం పవన్ కళ్యాణ్కి తప్ప ప్రపంచంలో అడిగి తెలియదు. అది బాగా తెలిసిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఎగ్జాంపుల్ కూడా కాదు, వాస్తవం ఎలా ఉంటుందంటే, అతను రాజకీయ ప్రస్థానంలో 2014లో నేను పార్టీ పెట్టానంటే కూటమికి 2% ఓటు వచ్చింది. తర్వాత సొంత పెత్తనాలు ఎలగబెట్టి నన్ను మించిన తీసిమార్కాను కాదు, నేను ఇంకా ప్రపంచాన్ని తిరగదేసేస్తానని కూర్చుని ఎలక్షన్కి వెళ్తే 5 నుంచి 6% మధ్యలో ఓటు వచ్చింది. నెక్స్ట్ ఇంత ప్రాణాలకు దిగించి బేగాలు పోతున్నాడు కదా ఈ ఎలక్షన్. 164 మాది, 21 స్థానాలకి 100% స్ట్రైక్ రేట్ అన్నాడు కదా. ఇతను వలన మొత్తం తెలుగుదేశం కూటమి గెలిస్తే, ఎన్డీఏ కూటమిలో బీజేపీలు నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల్లో ఇతనికి వచ్చిన ఓట్లు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్ అగ్రిగేట్ 6.77% ప్రభావితం చేశాడు. ఇది ఒరిజినల్ క్యాపబిలిటీ. ఇతను నిన్న అస్సలు తెలివితేటలు లేకుండా ఇంట్లో కుటుంబానికి ఒక గుదిబండ్లో ఉన్నవాడు అంటే నాగబాబు, వాళ్ళ అన్నయ్యకి వీళ్ళ తమ్ముడికి, ఆయన తమ్ముడైన పవన్ కళ్యాణ్కి గుదిబండ్లాటోడు కూడా గుదిబండ్లాంటి మాటలే మాడతాడు. దానికి ఎందుకంటే పిఠాపురం వర్మని అవహేళన ఏమని అన్నాడు, నేను కూడా ఉపయోగపడమని. ఎలాగో ఉపయోగపడదు, అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. కానీ పవన్ కళ్యాణ్ అనే చరిష్మాతో గెలిచారు అండ్ పిఠాపురంలో కార్యకర్తలు గెలిపించారు అన్నాడు. బ్రహ్మాండమైన మాట. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే. అదే 2 ఫ్యాక్టర్ కాబట్టి ఫ్యాక్టర్ అసలు ఫ్యాక్టోరియల్ అంటారు. మన లెక్కలో చదువుకుంటే తెలుస్తుంది. ఫ్యాక్టోరియల్ కనుక నిజంగా తీస్తే మనం ఒకసారి వెనక్కి వెళ్దాం, 2019 ఎలక్షన్కి వెళ్దాం. ఏమని చెప్పాడు సింతలపూడి గారని గాజువాకలో 1,00,000 మంది సభ్యత్వాలు నమోదు చేశాడు ఆయన. అంటే జనసేన పరంగా నియోజకవర్గంలో అతను స్థానికంగా అతను మంచి లీడర్. గెలుపు అనుకున్నారు జనసేనకి. అనుకుందేరా మనోడికి ఒరిజినల్ నియోజకవర్గం లేదు కదా, పారాచూట్ వేసుకుని లటక్కమని దిగాడు. హోస్ నువ్వు రాగానే ఏమవుతుంది, పోనీ ఏం చేశాడు, ఆ సింతలపూడి గారికి తీసుకెళ్లి పెందుర్తి నియోజకవర్గం ఇచ్చాడు. అక్కడ అదీపరాజు గెలిచాడు అక్కడ. ఇప్పుడు అసలు విషయం ఆడదాం. ఆ తిప్పిరెడ్డి నాగిరెడ్డి అని గెలిచాడు ఎవరు, పవన్ కళ్యాణ్ మీద. కాలు చేయి సరిగ్గా లేదు, ఆరోగ్యం లేదు, మామూలుగా స్థానికంగా కూడా అంత క్రెడిబిలిటీ లేదు. ఆ పల్లా శ్రీనివాసరావు మీద గెలిచేంత సామర్థ్యం కూడా లేదు. అయినప్పటికీ టికెట్ ఇచ్చారు. ఇస్తే కూడా ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ అని గెలిచాడు అతను. అర్థమైందా? ఇంట్లో వాళ్ళే సరిగ్గా ఓటేసారు లేదో కూడా డౌట్. అది అతని క్యాపబిలిటీ. ఇక్కడ పిఠాపురంలో కూటమి 40 సంవత్సరాల లెగసీ కలిగిన తెలుగుదేశాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు కదా వీళ్ళు, మా వాళ్ళు గెలిచారని. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా. 27 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో లాయలిస్ట్గా ఉన్న వర్మ తన సీట్ని త్యాగం చేసి తను వేరే నియోజకవర్గంకి, ఆయన ఎవరిలాగా మా చింతలపూడి గారిలాగా వెళ్ళిపోకుండా అక్కడ స్థానికంగా పార్టీ కూటమి గెలవాలని పవన్ కళ్యాణ్ కోసం కష్టపడితే, ఎందుకంటే 70,000 ఓట్లు ఉన్నాయి కాపు సామాజిక వర్గంకి. అవతల నిలబడిన గీతమ్మ కూడా కాపు సామాజిక వర్గమే కదా. ఎంత కాదన్నా ఓ 10,000 ఓట్లైనా పోతాయి కదా అవతలకి. 60,000తో గెలలేవు కదా. స్థానికంగా 35% పైచీలక ఓటు బ్యాంక్ ఉన్న స్థిరీకరణమైన తెలుగుదేశం ఎలా సహకరించబడిందో ఎగ్జాంపుల్. అంచేత ఓ 7 దాటిన తర్వాత బోడిమల్లన సిద్ధాంతం చంద్రబాబు గారి లెగసీలో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అడాప్టెడ్. ప్రపంచం నేను అనే మాట రీసెంట్ పాస్ట్లో ఎక్కువగా చెప్తున్న వ్యక్తి అయినా. దానికి ఫస్ట్ నుంచే అంతా నేనే, సర్వం నేనే అని హాఫ్ నాలెడ్జ్ కన్నా బిలో నాలెడ్జ్ ఉన్న తమ్ముడిని అన్నని నమ్ముకొని రాజకీయాలు చేసేస్తూ ఉంటే జరగని పని. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రస్థానంలో మీరు గమనిస్తే ఆద్యంతం ఓవరాల్గా గెలుపోవటములకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి 40 స్థానాల్లో నిజంగా జీవితంలో గెలవని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి 35% ఓటు బ్యాంక్ ఉంది. ఈసారి ఎలక్షన్స్ అయ్యేదాకా కూటమి ఏర్పాటుకి పవన్ కళ్యాణ్ గారి రోల్ మర్చిపోలేంది. ఎందుకంటే బీజేపీని కన్విన్స్ చేసి, ఎందుకు బీజేపీని కన్విన్స్ చేయాల్సి వచ్చింది, వైఎస్ఆర్సీపీని లోపలికి వచ్చి మాకు సాపరు. ఎందుకంటే ఈసారి వచ్చింది సంకీర్ణ ప్రభుత్వమే. బీజేపీకి గతంలో వచ్చిన 300 ఓట్లు సీట్లు రావు, 303. అది వాళ్ళకి బాగా తెలుసు. ముక్కుతో ములుగుతూ గవర్నమెంట్ పెట్టాలి. గవర్నమెంట్లో మాకు లోపల ఉండి భజన చేసేవాడే కావాలి కానీ బయట నుంచి సపోర్ట్ చేసేవాడు వద్దు. దానికి వైఎస్ఆర్సీపీ కాదండి. అందుకే విజయసాయిరెడ్డికి కూడా, విజయసాయిరెడ్డి అసలు బ్యారికేడ్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ బీజేపీ. విజయసాయిరెడ్డి కూడా ఆ టార్చర్ భరించలేక రాజీనామా చేసిపోయాడు నేను చెప్పినట్టు. ఇక్కడికి వస్తే ఏమైంది, తెలుగుదేశం రెడీగా ఉన్నారు కొంత కింద నక్కలాగా, రండి బాబు మీరు పిలిస్తే ఆలోచిస్తాం మేము వచ్చేస్తాం ఆయన పట్టుకుని పోయారు. పోయిన తర్వాత గెలిచారు 124. ఇప్పుడు మీకు 4 ఎడ్లు కథ చెప్పాలి. 4 ఎడ్లు కలిసి ఉన్నప్పుడు పులిని చంపేసాయి. 4 ఎడ్లు విడివిడుకున్నప్పుడు పులి వచ్చి 4ని చంపేసేది. ఈ కచ్చదేం కదా చిన్నప్పుడు. అలా మీ 4 ఎడ్లు సామర్థ్యం ఉన్న మీ 4 కలిసి
వైసీపీ అనే పులిని మడత పెట్టేశారు. కానీ మీరు అలా ఖుషీ సినిమా అదేంటి జల్సా సినిమాలో డైలాగ్ ఉంటే ఇలా కొట్టున్నారు, టన్నులు కొద్దీ భయం వేస్తారండి. మీకు ఒరిజినల్గా మీది ఆవు పులి కథలో ఆవు సామర్థ్యం మీది అంచేత మీకు నిరంతరం భయం ఉంటుంది. పులిని మేము గెలవాలంటే మిగిలిన మూడింటిని కలపకపోతే మాతో కాదు. మా జయపాల్ రెడ్డి గారు రెండు క్లచర్స్ పట్టుకుని పాపం పెద్ద ఆయన జీవితంలో అత్యంత ఆత్ముడు. ఆయనకు ఒక ఉత్తరం రాశాడు, నా కంఠంలో ప్రాణం ఉండగా కూడా నేను కాంగ్రెస్లో జాయిన్ అవునని. స్పాన్ ఆఫ్ నో టైం కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే రాజకీయ నాయకులకి ముఖంకి మాస్కులు ఉంటాయి, అలాగే అమీబాల షేపులు ఎలా కావాలంటే అలా మార్చుకోగలరు. వాళ్ళు నిరంతరంగా ఏ పార్టీకైనా అవకాశం వస్తుందంటే అక్కడ పోతారు. దానికి వీళ్ళు అతీత శక్తుల్లో దయించి మాట్లాడితే అలా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అసలు ఏమీ తెలియని నాగబాబు మాట్లాడితే మాత్రం ఇట్ ఇస్ నాట్ యాప్ట్. అర్థమైందా? భరిస్తారని చెప్పి అడ్డమైన చెత్త మాట్లాడితే భరించే వాళ్ళు ఎవరన్నది ప్రశ్న కింద మిగులుతుంది. సో ఈ ఇందాక నుంచి చెప్తున్న ప్రస్థానంలో వీళ్ళ ఒరిజినల్ ఎబిలిటీ ఏంటి? 6.77. దీంతో ప్రభుత్వ స్థాపన జరుగుతుందా? జరగదు. కానీ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతున్నట్టు వీళ్ళేమో జాతీయ స్థాయి భగత్ సింగ్ ప్రాణాలకు ఇచ్చేస్తాం, చచ్చిపోతాం. అంత స్థాయి కలిగిన 40 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్న తెలుగుదేశమే జాతీయ పార్టీ కింద పరిగణలోకి వచ్చి అక్కడి నుంచి మెలోడౌన్ అయ్యి రాష్ట్ర ప్రయోజనాలు కన్ఫైన్ అవ్వాలి, రాష్ట్రం నాకు ఇంపార్టెంట్ అనుకుని డౌన్ సైజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అయిన దగ్గర వీళ్ళట జాతీయ స్థాయి రాజకీయాల ఎవరికి చెప్తారు? ఓ పక్క బీజేపీ ఇచ్చిన టాస్క్తో కోతాట ఆడుతున్నారు మీరు. ఆ కోతాట ఆడిస్తుంది బీజేపీ. అంచేత మీరు సనాతన ధర్మం ఇప్పకొడి కబుర్లు చెప్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడదాం మళ్ళీ అనమాట. మాట్లాడాల్సింది తప్పక. ఎందుకంటే రాములు వారు తల తెగిపడింది రామతీర్థంలో. నాకు తెలిసి శివస్వామి అశోక్ పర్యటకు వచ్చారు, చంద్రబాబు గారు వెళ్ళారు, ఇవన్నీ చూసాం కదా. మళ్ళీ ఆ రోజున్న ఇది దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు ఖచ్చితంగా కొత్త విగ్రహం చేసి పెడతాను, ఏదో వాళ్ళు తెప్పలాలు పడ్డారు, పక్క పెడదాం. కనీసం వెళ్లకుండా ఈవెన్ కుకుటేశ్వర స్వామి టెంపుల్ రథం కాలిపోయినప్పుడు కూడా ఎవరు చేశారన్నది ఒక ఫీలర్ మార్కెట్లో నడుస్తుంది దగ్గర గమ్ముని ఇంట్లో కూర్చుని ఇవాళ సనాతన ధర్మం, రాముడు పరిరక్షణ, పైపచ్చి మీ నాన్నగారు అమ్మగారి గురించి అసలు ఏంటి తెలియని నాగబాబు. పురిటినొప్పులు కూడా అమ్మకి తెలియకుండా పుట్టాడు. కానీ సాధారణంగా మనం ఇంట్లో నేను అమ్మ నాన్నల వ్యవస్థలోనే మీరు నేను పెరుగుంటాం. నేను చిన్నప్పుడు నువ్వు పుట్టినప్పుడు కూడా నొప్పులు బాధ నాకు తెలియలేదు, కానీ రే నువ్వు ఇప్పుడు పెడుతున్న బాధ ఎలాగుందో నాకు తెలుసురా అని తిట్టిన ఉదంతాలు చాలామంది తల్లిదండ్రులు ఉంటాయి. అంటే పుట్టినప్పుడు పెట్టిన అమ్మ పడ్డ మానసిక సంఘర్షణ కన్నా అంతకంత టార్చర్ పెట్టేసినారని అర్థమే కదా. పైపచ్చి వాళ్ళ నాన్నగారు అంటే భయం అన్నది ఆయనే చెప్పాడు. ఏంటి అలా 3-4 సినిమాలు ఇట్టైనా సరే బయటికి వెళ్ళి వస్తున్నానంటే ఇంట్లోంచి చిన్నపిల్లలు పారిపోయి మనస్తత్వం ఒకటి ఉంటుంది తెలుసు కదా. అమ్మ నాన్న టార్చర్ భరించడానికి పిల్లలు పారిపోతారు, అలాంటి మనస్తత్వమే కదా. అందుకే కదా నెల్లూరులో ఈ చదువు ఎలగబెట్టినంతకాలం అక్కడ అమ్మా నాన్నల సంరక్షణలో బయటికి వెళ్ళకుండా కాపాడారని ఆయనే చెప్తుండు. బయటికి వెళ్తే కాల్చి వస్తాడు, కొంప ముంచి వస్తాడనే కదా భయం. ఇది గమనించండి. లేదా ఇంట్రోవర్ట్ ఏమీ తెలియదు అని చెప్పి ఇంట్లో అయినా పరిరక్షించుకోవడం. ఈ రెంట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా. మూడోది, నేను 70లో పుట్టాను, ఆయన 71లో పుట్టాడు, నాకన్నా సంవత్సరం చిన్నోడు. మళ్ళీ మనమాట ఒక చిన్న మాట చెప్దాం. నేను పుట్టక మునిపే ఆ మహానుభావుడు దైవాంశ సముద్రుడు పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగంతో రాష్ట్రం ఏర్పడింది. నువ్వు ఏడ తమిళనాడులో చదివి తెరబడిపోయిన చదివింది ఎలగబెట్టింది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్. అది మీరే చెప్పారు, నేను కూడా కాదు. నీ ఏ మాస్టర్ కలిసేసాడు, ఏటి గులోటి అనేది మాట్లాడేసాడు తెలుగు వాళ్ళని. దానివల్ల మీ మనోభావాలు గాయమైపోయింటే అంత చదువు తెరబెట్టేస్తే ఆడే ఉంటే తెలసేరు ఎందుకన్నా సామెతే కదా. అంటే చదువు లేదు, చదువుకు తగ్గ సామర్థ్యానికి తగ్గ ప్రాంతీయ తత్వాన్ని కూడా అడాప్టబిలిటీ లేదు. ఇవాళ మాకు ఈ దేశంలో భాషలు 15 భాషలకి రికగ్నైజ్డ్ ఉంది. పార్లమెంట్లో కూడా ఎవరైనా మాట్లాడాలన్నా మీరు ముందు చెప్తే 15 రికగ్నైజ్డ్ భాషలకి ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. అందుకే దానికి ఏం చెప్పారంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే మీరు ఏ భాష మాట్లాడినా మనం సమానం అని చూసుకునే కార్యక్రమం. మనోడికి అతిథికి వెళ్ళేటట్లు కదా. ఆ సెగ్వేరా, మదర్ తెరిసా ఇవన్నీ ఫోటోలు పెట్టి మన చిన్నప్పటి నుంచి మోసం చేసుకుని తిరుగుతుంది కదా 2014 నుంచి పార్టీ ఎట్టిన కాడి నుంచి. ఇక్కడ మీరు గమనిస్తే చెగ్వేరా మనస్తత్వం డాక్టర్ చదివి సమాజంలో కుళ్ళు తిరగడానికి ఇచ్చేస్తారు. మరి అదే పని నక్సలైట్లు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళందరూ వెళ్ళి గల్లట్టుకొని తిరుగుతానే కదా సమాజం వాళ్ళకి తోలు తీస్తుంది. సమాజానికి హితం కాని ఏం పని చేసినా ఆవిడ స్పేర్ చేయరు. అంటే అందులో నువ్వు గ్రహించి తెచ్చింది ఏముంది? రెండోది, మదర్ తెరిసా త్యాగదనం నిజమే. కౌలు రైతులకు 5 కోట్లు తెచ్చి ఇచ్చాం మా నాదెండ్ల మనోహర్ గారు. ఒకే ఒక్క వ్యక్తి ఆ స్టేజ్ మీద సెన్సిబుల్గా మాట్లాడిన వ్యక్తి. బయటకు వచ్చావు చెప్పు, నువ్వు 5 కోట్లు తీసి ఇచ్చినావు, అందరికీ సంతోషం కౌలు రైతులు. మరి బడ్జెట్ సమావేశంలో కౌలు రైతులకు ఏడు చేస్తున్నావు చెప్పినావా? మరి సేవా తత్పరతలో నువ్వు అవుట్కమ్ భిన్నత్వంలో ఏకత్వం గ్రహించినప్పుడు, ఏకత్వం సమాజ సేవా తత్పరత అన్నప్పుడు దీన్ని మళ్ళీ దేంతో పోల్చావు? పెట్టుబడిదారీ వ్యవస్థలు, క్యాపిటలిస్టులు, కమ్యూనిస్టులు. నేను అందరూ మా పిల్లలు నేను క్యాపిటలిస్టులతోనే పెరిగాను. చెప్పడం రాకపోతే తెలుసుకుని నేర్చుకో. ఎందుకంటే నీ కట్టల కాగితాలు రాసిస్తారు, నీకు బుర్రలో గుజ్జు లేదు, చదువుకుంది అర్థం అవ్వదు, పైపచ్చి దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పడం అంతకన్నా రాదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి మా ఫ్యామిలీస్ కూడా మా తాత ముత్తాతలందరూ కమ్యూనిస్ట్ భావజాలతో ఆస్తులని యదాన పెట్టి తగలెట్టి చచ్చారు. చచ్చిన తర్వాత మాకేమీ లేకపోతే మేము సమాజంలో ఒక హితం కోరేవాళ్ళు ఏం చేయాలన్న దగ్గర చదువుకుని 4 రూపాయలు సంపాదించి మేము ఉదాహరణకి క్యాపిటలిస్టులైనా సిఎస్ఆర్ యాక్టివిటీ అని చెప్పి ఒక చారిటీ చేస్తూ ఉంటాం.
Oh. అంటే దాన్ని మానవతా తత్పరత చాటుకోవడం అంటారు. అలాగే మీరు కూడా చాటుకున్నారు, ఇండస్ట్రీలో సంపాదించారు, 5 కోట్లు ఇచ్చారు. కానీ క్యాపిటలిస్టులు మాడితే క్యాపిటలిస్ట్ ఐ కమ్యూనిస్ట్ బికమ్స్ క్యాపిటలిస్ట్ అంటే దానికి ఎగ్జాంపుల్ రామోజీరావు. అది గడపారట్టుకుని దేశాన్ని దోచేసాడు తప్ప ఏ రోజు యత్నం చేసిన పనులు అయితే నాకు కనబడలే. ఇది గమనించుకోమనండి. అంచేత పర్సన్ బికమ్స్ కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ అనడానికి లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పి మాట్లాడండి. అది కాకుండా ఇది ఇంకో మాట ఏమన్నారండి, కడుపు నొప్పి అమ్మ బాధల గురించి చెప్పాడు. అలాగే నాన్న గురించి ఆయన ఒక నాస్తికుడు, కమ్యూనిస్ట్ భావజాలాలు. ఎవరికైనా తప్పే ఉందండి, కమ్యూనిస్ట్ భావజాలు నాస్తికులు. మా తాత ముత్తాతలు కూడా కమ్యూనిస్టులు నాస్తిక భావజాలు ఉన్నారు. వాళ్ళే విగ్రహారాధనలు అట్లా లేరు. మా నాన్నమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఏవో తెప్పలు పడ్డారు, దేవుడు దెయ్యం అని చెప్పుకుని వాళ్ళు పూజించి మాకు కాస్త భావజాలాలు ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా వాళ్ళ నాన్నగారిని కూడా తక్కువ చేస్తూ, ఎందుకంటే చిరుత సినిమా రిలీజ్ చేయాలి, అబ్బాయి మనవడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన పరమాపదించారు. ఆ పెద్ద ఆయన యొక్క ఔన్నత్యాన్ని కూడా ఎందుకు తగ్గించేస్తారు వీళ్ళు రాజకీయ ప్రయోజనాలు? చూడండి, లాస్ట్ అంతా రామనామన స్మరణ. ఏదే కబీర్ సినిమా, రామదాస్ సినిమా అంటే ఏదైనా వినొచ్చు మనం. ఈయనట 14వ సంవత్సరం నుంచి అయ్యప్ప మాలలు, భజనలు ఇవన్నీ తెలుసట. ఎందుకు సార్ ఈ పకోడీ కబుర్లు? అసలు వాస్తవానికి మీరు సనాతన ధర్మ పరిరక్షకుడు, ఇవన్నీ కొత్త అవతారం కదా బీజేపీ ఇచ్చిన కొత్త టాస్క్. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లు మిమ్మల్ని ఒక ఆట వస్తువు కింద వాడుతున్న బీజేపీ. మీరు ఇంతకన్నా ముందు నిజంగా సనాతన ధర్మ పరిరక్షకుడు అంటే ఇందాక చెప్పినట్టు రామతీర్థంలో తల తగినప్పుడు మీరు లేరు రాముడికి, అలాగే కుటేశ్వర స్వామి రథం తగలబడినప్పుడు మీ ప్రస్థానమే లేదు. ఇవన్నీ మాకు కంటిన్యూస్గా 2014 నుంచి సనాతన ధర్మ పరిరక్షకుడుగా, ఉదాహరణకి మీ కూటమి ప్రభుత్వంలో గుళ్ళు గోపురాలు అనేది తీసారు విజయవాడలో. అప్పుడైనా మీరు పోరాటాలు చేస్తే అరే మా హిందూ ధర్మ పరిరక్షకుడు మంచి భావజాలం ఉందని ఎలా అవుతాం. అవి ఏటీ లేకుండా మీరు అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుని కింద నుంచి పైకి మెట్లు కడిగి పైనుంచి కింద మెట్లు మాకెందుకు? ఈ భంగిముల ఆసనాలు, ఆ రామ్దేవ్ బాబా గారి ఆసనాలు మాకెందుకు? ఈ ప్రదర్శనకి మేమెందుకు బలవ్వాలి? రెండోది, మీరు ఇవాళ నిజంగా సనాతన ధర్మ పరిరక్షకుడు అనగానే మీరు ఫస్ట్ 2014లో పార్టీ పెట్టినప్పుడు చెప్పిన పెట్టకదేటి కాంగ్రెస్ ఎటో దేశ బచావు, ఇది బీజేపీ నినాదమే కదా. అక్కడి నుంచి మీరు కాంగ్రెస్ లేకపోతే మీకు ఎవడు కనబడితే ఎవడు దొరక్క ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొరికారు మీకు. నీ నినాదం ఏంటి? కాంగ్రెస్ ఎటో దేశ బచావు కాపాడు. మేము ఆంధ్ర రాష్ట్రం అదే పని చేసాం కదా. నువ్వు ఎవరితో కొట్లాడాలి? గతంలో కాంగ్రెస్తో ఎందుకు పొత్తెట్టుకున్నావు? నువ్వు తెలుగుదేశంతో కొట్లాడాలి. అందుకే నా మనోభావాలు గాయమైపోయి నా శత్రువైన కాంగ్రెస్ని ఆ రోజు వెళ్తావు నువ్వు తెలంగాణలో ఆశ్చర్యాన్ని కొంత కంటిన్యూ అయితే పోనీ అనుకోవచ్చు. స్థిరమే లేదు. రోజుకో ఆట, రోజుకో ఈరోజు ఎసుక అట్లా ఎత్తావు అనుకో ఎత్తుకుపోతాడు, రేపు పేడ తట్టు ఎత్తుకుని వస్తే ఎత్తుకుపోతాడు. అంతేకాని నిలకడైన రాజకీయాలు, స్థిరమైన రాజకీయాలు ఏమైనా చేస్తున్నామంటే చెయ్యి. ఈ ప్రస్థానంలో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు. మొదట నువ్వు కమ్యూనిస్ట్ పార్టీలు సంఖ్య ఎక్కువ కదా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తావు. అక్కడ పోనీ అవగాహన ఉందా? లేదు. నెక్స్ట్ నీ బహుభాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి నేను ఒక సభ ఏంటి, నాకు కన్నడ వచ్చు, నాకు తెలుగు వచ్చు, నాకు తమిళ్ వచ్చు, హిందీ వచ్చు, అలా ఇంతో అంతో మరాఠీ వచ్చని సబాస్ వచ్చు. మా పివి నరసింహారావు గారికి 16 భాషలు వస్తే నీకు 5 వచ్చు. ఓ పక్క గద్దర్ అంటాం. సరే, గద్దర్ అనేటి 2 ఎకరాల ఆసామి ఎంత డబ్బులు సంపాదించామని పెట్టుబడిదారి వ్యవస్థతో పోరాటం చేసినోడు. మనం ఇప్పుడు సంఖ్య కింద ఎక్కడ? చంద్రబాబు సంఖ్య. ఎన్డీఏ కూటమి కావాలి నీకు అంటే పెట్టుబడిదారులు అప్పుడు కావాలి. కానీ అవతల నీ ఫ్రెండ్లు వీళ్ళు భావోభావాలు, భావజాలాలు ఇవేవాడు. కానీ మా తెలంగాణలో బండి వెనక బండి కట్టి పల్లెలు తిరగమంటే బండి వెనక బండి కట్టిని ఆ షర్మిలమ్మ డైలాగులాగా నరికిలాగా బండి కట్టి వెళ్ళిపోతున్నాం. ఇది ఎంతవరకు క్యాప్ట్? ఇది ఒకటి. పోనీ 14 ఏటి నుంచి అయ్యప్ప మాలలో దీక్షలు అని చెప్పింది దానికి కాంట్రడిక్షనే కదా. నాన్న సిగరెట్ ఏమో అక్కడ ముట్టిస్తాడంటావు, దీపం బుడ్డిగాడ ఏది దేవుడికి పెట్టిన దీపం కాడ. మళ్ళీ నువ్వేమో నమ్మవు అంటావు. అన్నగారేమో చిరంజీవి గారు క్రిస్టల్ గారు చెప్పారు మేము నమ్మం దేవుడిని అని. నేను ఐ బిలీవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ దట్. నేను ఆయన స్వయం కృష్ణ పైకి వచ్చాడు చిరంజీవి గారు. కానీ అందరూ ఈ గుదిబండ్లకు నారాయణబాబులో ఉండరు కదా. ఆయన చేత 2 పడవలు ప్రయాణం చేస్తున్నాను నమ్ముకుంటే ఎట్లా ఉంటుంది? పోనీ ఆయన నమ్ముతాడంటే నమ్మని ఆయనే చెప్తుండే కదా పక్కన. ఇది ఎక్కడ వీడ్డోరాలండి? ఇప్పుడు పరమానంద శిష్యులు కదంటే ఇదే కూర్చొని కొమ్మని నరుక్కొని ఉంటే సుఖంగా ఉన్నారు. మళ్ళీ అనమాట. ఇప్పుడు ఒక అసలైన ఈక్వేషన్ ఒకటి చెప్తాను. ప్రాణాలకు దిగించి 21 స్థానాలకు 100% స్ట్రైక్ రేట్ అన్నారు. అందులో 13 మంది తెలుగుదేశం నుంచి వచ్చారు. రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి వాళ్ళకి మనోభావాలు గాయం. ఎందుకంటే మనోభావాలు యుగం నడుస్తుంది. వాళ్ళు కేసులెట్టి కూడా నీ మనోభావాలే కదా. అంత నరేంద్ర మోడీ గారితో కూడా ఆయన ధర్మ పోరాట దీక్షలని వాళ్ళ మీద కదా విముఖత తెలియజేసి రేపు పొద్దున వాళ్ళకి మంట ఎక్కిపోయి మీరు అక్కర్లేదు అన్నారు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? అలా 13 మంది బయటకు వచ్చి సిఎల్పీలో విలీనం చేసినట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా బట్టి విక్రమార్క గారిని ఒక్కరిని వదిలేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటంటే అలా 11 నుండి ఆ పొజిషన్ కనబడతారు. మీరు వెళ్ళి మళ్ళీ 8ో 7ో అప్పుడు మళ్ళీ చేస్తారా సనాతన ధర్మ ప్రచారం? 9 మిగిలితే మీకు మాటకు చెప్తాను. 13 మంది కనుక ఇటుపై గెంతేస్తే అంటే ఏటి చూసుకుని మెటమెట్లాడిపోతారు సార్ చెప్పండి. అంత ఉన్న నిండుకొండలు తెలుగుదేశమే గమ్మున ఉన్నారు. వర్మగారు పల్లెత్తి మాట మాట్లాడలేదు ఇప్పటిదాకా. అదే జీవీ రెడ్డి లాగా కూర్చొని అదే ఏబిఎన్ టీవీ5లో కలిబడిపోతే అదే నాకు ఎమ్మెల్సీ లిస్టులో నా పేరు ఎందుకు ఎవరు, నేను ఎంత త్యాగం చేసినా నేను మాట్లాడితే ఏడు చేస్తారు? ఇవ్వాల్సిందే కదా. జీవీ రెడ్డికి అలాగే ఇచ్చారు కదా. అంత త్యాగదనుడిని పట్టుకుని అంత మాట అనేస్తావా? మన అన్నావు దేనికి? పోనీ నీ వల్ల అయిందా? గాజువాకలో
ఆరతపల్లెం. ఇక్కడేమో ఆ వర్మ గారి దయ వలన గెలిచావు. ఒక్కసారి ఆ కృతజ్ఞత లేదా? పోనీ నేను కాదు, అదే పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత చాటుకున్నాడు కదా వర్మ మీద, మీరు లేకపోతే నాకు అవ్వదు సార్, మీరే గెలిపించారని. తుష్టమని మాట, పొల్లు మాట ఎందుకు? అదే అతి అంటారు. అతి ఎప్పుడు కతికద్దు, అతికిపోతే గతికట్టుపోవడమే. ఇది వాస్తవం కూడా. అంచేది ఏంటంటే మన సామర్థ్యం. ఇవాళ మీరు దేశంలో జాతీయ పార్టీ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీకి కన్ఫైన్ అయిన దగ్గర బిక్కుబిక్కులాడుకుంటూ 20 ఓటు గెలిచి కనీసం ప్రభుత్వ స్థాపన జరిగిన దగ్గర జాతీయ భావాలు జాతీయ భాషలు మాట్లాడితే ఎట్లా? ఎందుకు మీ బాధ అంతే? రేపు తమిళనాడు ఎలక్షన్లో మిమ్మల్ని బీజేపీ కూడా చిన్నపిల్లని చేసి ఎక్కడ తెలుగు ప్రాంత ప్రాయాలకు ఉండారో అక్కడ ఆ ఓటు బ్యాంక్ కోసం మిమ్మల్ని వాడుతున్నారు వాడబడతానని చెప్పాలి, వాడికి వాడుకున్నంతని. అది వదిలేసి సనాతన ధర్మం అని పకోడి కబుర్లు, ఇదేదో మొత్తం దేశం అంతా ఔన్నత్యం హిందీ భాష గురించి మాట్లాడేస్తాను నేను. మళ్ళీ మనమాట హిందీ భాషకి తమిళ భాషలో మీకు తెలుసు కదా, తెలుగు భాషలో దాని అర్థం విపరీతంగా ఉంటుంది. హిందీ కన్నడలో కొబ్బరిబొండం కొట్టమని అడుగు, వాళ్ళ కన్నడ భాషలో చెప్పేది తెలుగులో పచ్చి బూతు మాట. ఒక్కొక్క భాష అమ్మా, దాని భాష మనం గౌరవించాలి. కన్నడకి వెళ్ళి నువ్వు అదే మాట్లాడాలి కాదను, కానీ నువ్వు దాన్ని మన అందరిని ఎత్తుకుని నృత్తానంటే ఎట్లా వద్దు? ఇప్పుడు జనసేన పార్టీలో నాకు 5 భాషలు వచ్చుకోండి, మీరు అందరూ 5 భాషలు నేర్చుకోవాలి, ఇది నేను పార్టీ సిద్ధాంతం అని పెట్టాడు అనుకోండి, చచ్చిపోరాళ్ళు. అవునా కదా? అదేమన్నా న్యాయమా? నా కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న హక్కుల్ని వినియోగించు, దాని ప్రకారం మాట్లాడు, నో అప్రహెన్షన్స్. ఇది వదిలేసి ఏది పడితే చేసుకెళ్ళిపోదాం అంటే ఎంతవరకు సముచితం? ఇదే మాట అందరికాడికి. అదే వర్మ గారి గురించి ఇంతకుముందు ఎమ్మెల్యే కాకన ముందు చాలా మాట్లాడారు, చాలా పొగిడారు. ఇప్పుడు అసలు సభలో ఆ ఊసే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు జనాలు. మరి ఇప్పుడు నిన్న పోనీ అది కూడా ఇంకోటి గమనించమ్మా, ఆ సభలో సఫాయి వాళ్ళు ఎవరైతే పాపం పారిశుద్ధ్య కార్మికులు కూడా కృతజ్ఞతలు చెప్పాడు ఆయన, అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు కదా, మంచి పని చేశాడు ఆయన, దాన్ని మెచ్చుకుందాం. మరి వర్మ గారికి ఒక మాట అంటే రాగానే తీసి మార్కాలు అయిపోతారా? దొరబాబు గారు మీ దగ్గర జాయిన్ అయిపోగానే దొరబాబుకి చక్రం తిప్పేద్దామని చూస్తారా? కొన్ని కంచుకోట్లు ఉన్నాయి సార్ తెలుగుదేశానికి. మొన్న వేవ్లో 151లో దొరబాబు గెలవచ్చు, కానీ ఒరిజినల్గా వర్మ గారి పొటెన్షియల్ అందరికీ తెలిసిందే. స్థానికత అంటారు, స్థానికత యొక్క ఔన్నత్యం ఆ స్థానిక నాయకులకే తెలుస్తుంది. మీకు స్థిరం లేదు కదా, నియోజకవర్గాలే లేదు, పుట్టిన ఊరేదంటే గడికి నెల్లూరు అంటారు, పెందుర్తి అంటారు, ఏది పడితే అది ఎక్కడ పోవట్లేదు ఇక్కడ పోవట్లేదు అని బాధపడుతూనే ఉంటారు మీరు. ఉన్న ఊరోడికి ఆ ఊరు విలువ అడిగి తెలుస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.